భాగవతంలో శ్రీకృష్ణ లీలలకి ఎనలేని ప్రాధాన్యం ఉన్నది. శ్రీకృష్ణ లీలలు అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా రెండు కోణములలో పరిశీలించి దాని వలన స్ఫూర్తిని పొందవలసినటువంటి అవసరం ఉంటుంది. శ్రీకృష్ణ లీలలన్నీ కూడా బాల్య క్రీడలు. సాధారణంగా క్రీడ అనేటటువంటిది దేని కొరకు ఉంటుంది అంటే వినోదమును అనుభవించడం కోసం, మనస్సుకి ఒక ఆహ్లాదాన్ని పొందడం కోసమని మనం అనేకమైనటువంటి వినోద ప్రక్రియల యందు పాల్గొనడము జరుగుతూ ఉంటుంది. మనసుకి ఉల్లాసమును పొందాలి అన్న ఉద్దేశ్యంతో. మీరు భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ మనసుకి ఉల్లాసాన్ని దేని చేత పొందాడు అన్నది పరిశీలనం చేస్తే అసలు ఆయన క్రీడలన్నీ, ఆయన ఆటలన్నీ, ఆయన లీలలన్నీ, ఆయన చేష్టితములన్నీ పరోపకారములు. కేవలము ఇతరులకు ఉపకారం చేయడంలో ఆయన ఆనందాన్ని పొందాడు. ఇతరులకు ఉపకారాన్ని చెయ్యడంలో ఆయన ఎనలేని సంతోషాన్ని పొందాడు. అలా సంతోషాన్ని పొంది అలా ఆనందాన్ని పొందడానికి బాల్య క్రీడల్ని చేశాడు తప్ప కేవలముగా ఏదో తనకి వినోదాన్ని పొందడం కోసం మాత్రమే చేసినవి కావు. దాన్ని మీరు గ్రహించినట్లయితే మనకు ఒక విషయం ద్యోతకం అవుతుంది. ఒక మనిషి ఉల్లాసాన్ని పొందడం, ఒక మనిషి సంతోషాన్ని పొందడం ఏ కారణం చేత జరగాలి అంటే ఇతరులకు తాను ఉపకారం చెయ్యగలిగాను అన్న భావన చేత. ఇవాళ నేను ఏదో ఒక వినోదాన్ని పొందాను, కాసేపు సంతోషంగా గడిపాను అన్నది ఏదో ఒక చలనచిత్రాన్ని చూస్తేను, లేకపోతే ఏదో ఒక దూరదర్శన్లో ఒక కార్యక్రమాన్ని చూసో సంతోషపడడం తప్పని నేను అనను. కానీ అది క్రమంగా పరిణితి పొందినప్పుడు ఏమవ్వాలి అంటే సమాజ సేవ యందు సంతోషాన్ని పొందగలగాలి. కేవలం నేను చేస్తున్నాను వాడు చేయించుకుంటున్నాడన్న భావనతో కాదు, అలా చెయ్యకుండా ఉండలేనితనం రావాలి. అలా చెయ్యడం వల్ల తనకు ఒక గొప్ప సంతోషం మిగలాలి తప్ప అతనికి నేను చేయడం బరువు అయిపోయి చేసేది కాకూడదు కార్యక్రమం. ఇప్పుడు కృష్ణ భగవానుడి యొక్క లీలల్ని పరిశీలనం చేస్తే పరోపకారం చేయడమే ఆయన యొక్క క్రీడ. రెండవది వాటిని లీలలు అని పిలుస్తారు. లీల అన్న మాటకు అర్థం ఏమిటంటే గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మ ఈ జన్మలో అనుభవానికి వచ్చి తత్కారణము చేత ఆయన చేసినటువంటి ఒక క్రియ కర్మ విశేషం అవుతుంది. కర్మఫలాన్ని అనుభవించడానికి మనం చేసినటువంటి కార్యం అవుతుంది తప్ప అది లీల కాదు. గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మతో సంబంధం లేకుండా పైకి ఒక చేష్టితాన్ని చేస్తూ ఆంతరమునందు విశేషమైనటువంటి జ్ఞానాన్ని ప్రతిపాదన చేస్తే అప్పుడు దాన్ని లీల అని పిలుస్తారు. జన్మకర్మచమే దివ్యం అంటాడు ఆయన. నా జన్మ నా కర్మ దివ్యములు అంటాడు ఆయన. గత జన్మలలో కర్మ ఉండిపోయి అది అనుభవించడానికి శరీరాన్ని పొందినవాడు కాడు, ధర్మాన్ని నిలబెట్టడానికి శరీరాన్ని పొందినవాడు. కృష్ణావతారం పరిపూర్ణావతారం. పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారంలో ఆయన చేసినటువంటి లీలలు బాహ్యమునందు ఎంత మధురాతి మధురములుగా ఉంటాయో, అవి మనస్సుని హత్తుకునేటట్టుగా ఉంటాయో, దాని యొక్క ఆంతర విశేషమును విచారణ చేసినప్పుడు అందులో దొరికేటటువంటి జ్ఞానము మనిషిని సమున్నతమైనటువంటి స్థానం వైపుకి నడిపిస్తుంది. అందుకే భాగవతం ఉపనిషత్ సారాంశము అని పేరు. ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని గ్రహించడం ఎటువంటిదో భాగవతాన్ని చదువుకోవడం కూడా అటువంటిదే. భాగవత శ్రవణం కూడా అటువంటిది. పసిప్రాయమునందు తాతగారు పక్కన పడుకోబెట్టుకుని ఒక కథ చెప్తాడు. చెప్పినప్పుడు ఆ కథ అలా జరుగుతుందా అని మనం అడగం, అందులో చెప్పబడినటువంటి సారాన్ని గ్రహిస్తాం. అందుకే సుఖముఖదామృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాహ అన్నారు. అది నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖదామృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాహ. దాన్ని జుర్రేసుకో. అందులో కొంత మాత్రమే తినడం ఉండదు, జుర్రుకు తినవలసి ఉంటుంది. అంటే చప్పుడొచ్చేటట్టుగా జుర్రేసుకోవాలి. అందులో విడిచిపెట్టడానికి ఏముండదు. అంత మధురాతి మధురమైన కథ. లోపల ప్రతిపాదింపబడినటువంటి సారాంశము, లోపల ఉన్నటువంటి జ్ఞానభాగము అందినా అందకపోయినా
భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి బాల్య క్రీడల యందు ఉన్నటువంటి విశేషమేమి అంటే ఆయన చేసినటువంటి లీలలు మనసుని హత్తుకుంటాయి. మనసు కరిగినటువంటి మైనం ఎలా ఉంటుందో అలా ఉండగలిగితే చాలు. మైనపు ముద్ద ఉందనుకోండి, దాని మీదకి తీసుకొచ్చి మీరు ఏ మూర్తిని నొక్కండి ఆ మూర్తి ముద్ర పడుతుంది. ఆర్ద్రత అని ఒక మాట సంస్కృతంలో. ఆ ఆర్ద్రతని పొందిన హృదయమైతే, ఇది ఋషిప్రోక్తము, ఇది మమ్మల్ని ఉద్ధరిస్తుంది అనేటటువంటి భక్తిభావన చేత శ్రవణం చేసిన వాడైతే ఆ లీలను విన్నంత మాత్రం చేత ఆ కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపము మనసు మీద ముద్ర పడుతుంది. కృష్ణ స్పర్శ తగిలితే ఏమవుతుంది అంటే దానికి ఒక లక్షణం ఉంటుంది. ఎప్పుడైనా కృష్ణ స్పర్శ మనసుకి కలిగితే అది ఉత్తర క్షణం పాపదహనం చేస్తుంది. కృష్ణుని యొక్క మూర్తి యందు ఆ లక్షణం ఉంటుంది. అందుకే బ్రహ్మచారుల నుండి సన్యాసి వరకు కృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని వివిధ భంగిమలలో ఆరాధన చేస్తారు. గృహస్థ అయితే త్రిభంగిగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదముల దగ్గర ఆవు దూడని ఉంచి ఉపాసన చేస్తారు. తురియాశ్రమంలో ఉన్నవాళ్ళైతే అలా ఆవు దూడ లేకుండానే త్రిభంగిగా ఉన్నటువంటి కృష్ణుణ్ణి ఉపాసన చేస్తారు. చిన్న పిల్లలు కూడా చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ అని ఆ చిన్ని కృష్ణుని యొక్క రూపాన్ని అనుభవిస్తారు. ఆ కృష్ణ పరమాత్మ యొక్క రూపము, ఆ కృష్ణ పరమాత్మ యొక్క వైభవము ఎంత గొప్పగా ఉంటాయి అంటే అది ఆర్ద్రత కలిగినటువంటి మనసు మీద ఆ లీల వింటున్నప్పుడు దాని యొక్క ముద్ర పడుతుంది. ఆ ముద్ర పడితే అది నిలబెట్టుకోగలగాలి, కానీ అది ఘనీభవించిందనుకోండి, గట్టిపడిందనుకోండి, అది చాలు కృష్ణుని వైపుకి నడిపించడానికి. కృష్ణుడు సారథిగా కూర్చుని ఈ శరీరం అనేటటువంటి రథాన్ని నడపడానికి అవకాశం ఇస్తుంది. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడ యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు సారథ్యం చేస్తాడో, ఎక్కడ జీవుడు రథస్థితుడై ఉంటాడో అక్కడ విజయము తప్ప వేరొకటి ఉండదు. విజయాన్నే పొందుతాడు. కాబట్టి అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క లీలలు అన్నీ సర్వోత్కృష్టములు. అందున కృష్ణుని యొక్క బాల్య క్రీడలు ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటే అసలు కృష్ణ జననముతో ప్రారంభమయ్యాయి. కానీ కృష్ణ జననమైన తరువాత చేసినటువంటి మొట్టమొదటి లీల పూతనా సంహారం చేశాడు ఆయన. పూతన ఒక రాక్షసి, కంసుని పనుపున కామరూపంలో తిరగగలిగినటువంటి శక్తిని పొంది ఉన్నది. ఎప్పుడైతే కంసుడు కృష్ణుణ్ణి కారాగారంలోనే నేను పుట్టినప్పుడు వధించగలనని అనుకున్నాడో, ఆ ప్రణాళిక నెరవేరలేదో, పళ్ళురాని పిల్లలందరినీ కూడా సంహరించమని పూతనని పంపించాడు. పూతన కామరూపి అయిన కారణం చేత ఊళ్ళ మించి వెడుతూ కింద ఏ ఇంట్లో ఇంకా పళ్ళురాని పసిపిల్లలున్నారో గ్రహించగలిగేది. గ్రహించి ఆమె లక్ష్మీ స్వరూపం లాంటి స్వరూపాన్ని పొందేది. పొంది తన స్తనముల యందు విషాన్ని నింపుకుని వచ్చేది. అది అసలు మాతృత్వానికే కళంకం. స్తనముల యందు విషాన్ని ఉంచుకుని ప్రతి ఇంటిలోకి వెళ్ళి ఆ పిల్లవాడిని ఎత్తుకుని తన స్తన్యం నోటిలో పెట్టేది. తెలియక పిల్లలు చప్పరించగానే వాళ్ళు మరణించేవారు. ఆమె అలా ఎందరో శిశువుల్ని చంపుతూ వెడుతోంది. తానొక్కడు బతకాలన్న కంసుడి కోరిక చివరికి ఎంతమందిని చంపడానికి దారి తీసింది అంటే దానికి అంతు లేదు. అదే రాక్షసత్వము అన్న మాటకు అర్థం. రాక్షసత్వానికి మనుష్యత్వానికి ఒక్కటే తేడా ఉంటుంది. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించగలిగితే అసలు అది అర్థం చేసుకోవడంలోనే రాక్షసత్వానికి మనుష్యత్వానికి తేడా ఉంటుంది. నేను ఈ మాట అన్నాను అని నన్ను మీరు అపార్థం చేసుకోకపోతే ఒక మాట చెప్తాను. ఒక మనుష్యుడిగా బ్రతకగలిగేది ఎప్పుడు అంటే మృత్యువుని అంగీకరించినప్పుడు. మన పక్కింట్లో దొంగలు పడ్డారనుకోండి, మన ఇంటికి 2 తాళాలు వేస్తాం, రేపు మన ఇంట్లో పడతారేమోనని. నా తాతగారు వెళ్ళిపోయారు, మా తండ్రి గారు వెళ్ళిపోయారు, మా తల్లిగారు వెళ్ళిపోయారు, మా నాన్నగారి అన్నదమ్ములందరూ వెళ్ళిపోయారు. ఇక తరువాతి తరం ప్రారంభమైంది. తరువాతి తరంలో కూడా మా అన్నదమ్ముల్లో మా పెద్దనాన్నగారి పెద్దబ్బాయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం ప్రారంభమైంది. నేను వెళ్ళిపోతాను. అది 10 ఏళ్ల తర్వాత కావచ్చు, 15 ఏళ్ల తర్వాత కావచ్చు.
వెళ్ళిపోవడం అనేటటువంటిది మాత్రం సత్యం. మృత్యువు చేత శరీరము గ్రసింపబడుతుంది. శరీరమునకు మృత్యు వస్తుందని అంగీకరించాను అనుకోండి, అప్పుడు ఈ శరీరంతో నేను ఏ మంచి పనులు చెయ్యొచ్చు, మళ్ళీ మంచి పనులు చేయడానికి మంచి శరీరాన్ని ఎలా పొందొచ్చు, నాకు ఇచ్చిన ఈశ్వర వైభవాన్ని ఈశ్వరుడికి నేను ఎలా చెప్పుకోవచ్చు అన్న భావన అంకురిస్తుంది. కంసునిది రాక్షసత్వము అన్న మాటకు అర్థం ఏంటంటే తానొక్కడూ బ్రతికుండిపోవాలి. బ్రతికుండిపోవడం అంటే ఏమిటి? ఈ శరీరం ఉండిపోవాలి. ఈ శరీరం ఉండిపోవాలి కాబట్టి ఈ శరీరాన్ని చంపుతారని అనుమానం ఉన్న వాళ్ళందరినీ చంపుకుంటూ పోయాడు. ఉండిపోయాడా? వెళ్ళిపోయి తీరవలసిందే. ఇది ఈ లోకం యొక్క లక్షణం. వెళ్ళిపోయాడంతే. చివరికి ఏం పట్టుకెళ్ళాడు? పాపరాశిని మూట కట్టుకుని వెళ్ళిపోయాడు. ఎవడు అంగీకరించి పుణ్యకార్యమునందు నిలబడ్డాడో వాడు భగవద్దర్శనం చేసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు. అంతే తేడా. రాక్షసత్వము మనుష్యత్వము ఈ రెండు మాటలకి తేడా అక్కడే ఉంటుంది. మీరు పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలించండి. రాక్షసుడు అని ఎవరినైనా అన్నారనుకోండి, పెద్ద గుండెలు బాదుకోక్కర్లేదు. మీరు పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలించండి. రాక్షసుడు అని ఎవరినైనా అన్నారనుకోండి, పెద్ద గుండెలు బాదుకోక్కర్లేదు. రాక్షసుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇది ఉండాలని కోరుకుంటాడు. ఎందుకురా ఇది అన్నారనుకోండి, ఇది ఉంటే భోగం అనుభవిస్తానంటాడు. కాబట్టి దుఃఖం ఉండకూడదు, భోగం ఒక్కటే కావాలి, ఇది ఉండాలి దానికోసం. ఇదే రాక్షసత్వం. ఇది ఉండదని తెలుసుకుని ఉన్నప్పుడు పుణ్యకర్మాచరణ చేసినవాడెవరో వాడు మనుష్యత్వాన్ని పొందినవాడు. మనుష్యునికి ఉన్న గొప్పతనం ఏమిటంటే సత్కర్మాచరణము చేత పురుషోత్తముడు కాగలడు. మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షానికి కూడా వెళ్ళిపోతాడు. దేవతలు కూడా అది పొందలేరు. ఎందుకంటే దేవతలకి కర్మాచరణం లేదు, మనుష్యునికి ఒక్కనికే కర్మాచరణం ఉంది. అందుకే మనుష్యుడు ఏ స్థాయికైనా వెళ్ళిపోతాడు, ఇతరులు వెళ్ళలేరు. అది మనుష్య జన్మ యొక్క గొప్పతనం. సరే, కంసుడు రాక్షసుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తన శరీరం ఉండాలి, అది తను బ్రతికి ఉండడం. కాబట్టి దానికోసం కృష్ణుడు దొరకలేదు కాబట్టి కారాగారంలో యోగమాయ చెప్పేసింది కాబట్టి వేరొక చోట పెరుగుతున్నాడని ఎక్కడ ఉన్నా చంపాలి. ఎక్కడున్నాడు తెలియదు, కానీ నిన్ననే పుట్టాడు కాబట్టి పళ్ళు రాని పిల్లలందరినీ చంపేస్తే కృష్ణుడు కూడా చనిపోతాడు. అందుకని ఇప్పుడు ఎంతమంది శిశువుల్ని చంపడం మొదలుపెట్టాడు? అది రాక్షసత్వం అన్న మాటకు అర్థం. తాను ఉండిపోతాననుకుని అందరినీ ఖేద పెడుతూ అన్నీ తనవిగా తెచ్చుకుని బతకాలనేటటువంటి పిచ్చి ఒక తమకం రాక్షసత్వం. ఇప్పుడు ఆయన పనుపున పూతన అన్న రాక్షసి బయలుదేరింది. ఎందుకని? ఆసక్తి ఉన్న వాళ్ళనే పంపించాలి. ఆమెకి 3 లక్షణాలు ఉన్నాయి. ఆమె పల్లెల మించి పట్టణముల మించి వెడుతూ పసిపిల్లల్ని పసిగడుతుంది. 2 కామరూపాన్ని ధరిస్తుంది. పైన వెళ్ళేటప్పుడు రాక్షసీతత్వంతో వెడుతుంది. భూమి మీదకి దిగినప్పుడు అందరి యొక్క దృక్కులు కూడా నిలబడిపోయేటంత సౌందర్యమూర్తిగా మారిపోతుంది. 3 మాతృత్వమునకు ఉండేటటువంటి లక్షణం అమృతం అంతే. అది పందె, కుక్క, పిల్ల వదిలిపెట్టేయండి. నా బిడ్డ అన్న భావన పొందగానే ఆమె నెత్తురు పాలగా మారిపోయి బిడ్డ బ్రతికేటటువంటి అమృతాన్ని స్రవిస్తుంది స్తన్యం. లోకములు బ్రతుకుతున్నాయంటే పరదేవత స్త్రీయందు ఉంది కాబట్టి బ్రతుకుతున్నాయి, లేకపోతే బ్రతకవు లోకాలు. పరమేశ్వరుడంతటి వాడు ఎంత గౌరవించాడంటే ఆడతనాన్ని, అసలు వాళ్ళు లేనప్పుడు సృష్టి లేదు, స్థితి లేదు. వాళ్ళు ఉన్నారు కాబట్టి శరీరం యొక్క అధోముఖ రంధ్రము నుండి ప్రభవిస్తోంది సృష్టి అంతా. వాళ్ళు ఉన్నారు కాబట్టి స్తన్యముల నుండి స్రవించిన పాలు త్రాగి లోకం బతుకుతోంది. వాళ్లే బ్రహ్మ, వాళ్లే విష్ణువు, వాళ్లే శివుడు. అమ్మని మించిన పరదైవం లేదు. అటువంటి స్త్రీ యొక్క మాతృత్వ లక్షణాలు సంకేతములు ఏ ఉన్నాయో అవి తన ముందు నేలకి తాకక్కర్లేదని ఈశ్వరుడు మినహాయింపునిచ్చాడు. మగవాడైతే నేల మీద పడి నమస్కరించాలి. ఆడది తన యొక్క శరీరాన్ని మోకాళ్ళ వరకు ఉంచి తల నేలకి తగిలేట్టు నమస్కరిస్తే చాలు. ఏవి మాతృత్వ సూచనలో అవి నేలకి తగలక్కర్లేదు నా ముందు. వాళ్ళ విషయంలో నా గౌరవం అటువంటిదని భగవంతుడి మినహాయింపునిచ్చాడు. అంత పవిత్రత కలిగినటువంటి మాతృత్వానికి కళంకం పూతన. ఆమె తన స్తన్యముల యందు విషాన్ని నింపుకుంటుంది. ఆమె కిందకొస్తూని అందరూ దిగ్భ్రాంతి చెందుతారు ఆమె సౌందర్యాన్ని చూసి. గబగబా లోపలికెళ్ళి ఊయలలో ఉన్న పిల్లవాడిని అందుకుని స్తన్యాన్ని వాడి నోటిలో ఉంచుతుంది. తెలియక చప్పరించగానే
అంత భయంకరమైన విషయానికి కొయ్యబారిపోయి నల్లగా అయిపోయి మరణిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆ పూతన బయలుదేరి వెడుతోంది. అప్పటికి ఎంతమంది పిల్లల్ని చంపిందో లెక్కలేదు. ఇప్పుడు ఆమె నందవ్రజం మీదకు వచ్చింది. నందవ్రజంలో పైనుంచి చూసింది. కింద నందుడి యొక్క గృహం ఉంది. అందులో పసిపిల్లవాడైనటువంటి కృష్ణుడు ఊయలలో పడుకునున్నాడు అన్న విషయాన్ని గ్రహించింది. వెంటనే కిందకి దిగింది. కిందకి దిగితే కామరూపి మార్చేసుకుంటుంది రూపాన్ని. చిన్నది నందవ్రజం, ఒక్క గోపాల బాలురు, గోపకాంతలు, గోవులు, ఆ మూడే ఉంటాయి అక్కడ. కాబట్టి ఇప్పుడు ఆ గోపాల బాలురికి ఆ ఊళ్ళో ఎవరు కొత్తగా వచ్చినా వీళ్ళు కొత్త వాళ్ళన్న విషయం తెలిసిపోతుంది. మీరు ఎవరి కోసం వచ్చారు అని అడగగలరు వాళ్ళు. కానీ వాళ్ళు ఎంత నిశ్చేష్టితులైపోయారంటే ఆమె నడిచి వెడుతుంటే మన ఊరికి లక్ష్మీదేవి వచ్చిందనుకున్నారు. సిరిమమ్ముం వ్రతకంగ చూచుటకునై శృంగారవేషంబుతో నరుదేనోపు నటంచు గోపకులు జిహ్వల్రాక మోహించి తత్పరలై చూడల తాంగిపోయికనియన్ పర్యంక మధ్యంబునన్బరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకుండింబకున్నన్నారు పోతన గారు. ఆమె సిరిమమ్ముం బ్రతకంగ చూచుటకొనై శృంగారవేషంబుతో నరుదేనోపనటంచు గోపికలు జిహ్వల్రాక మోహించి తత్పరలై చూడా సాక్షాత్తు ఆదిలక్ష్మి వైకుంఠం నుంచి దిగి వచ్చి నందవ్రజంలో నడిచి వెడుతోందనుకుని వాళ్ళందరూ ఆమె వంక చూస్తూ నిశ్చేష్టితులైపోయారు. ఆమె ఏమీ తెలియని దానిలా కాలి మంజీరములు చప్పుడవుతుండగా లక్ష్మీదేవి నడిచినంత వైభవంతో నడుస్తూ నందుని యొక్క ఇంటిలోకి వెళ్ళింది. వెళ్ళి ఎవరిని చూసింది? కృష్ణుణ్ణి చూసింది. కృష్ణుణ్ణి ఆమె చూస్తే పోతన గారు అన్నారు, బరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకున్ ఢింబకున్ అన్నారు. బూది కప్పిన నిప్పు అని ఒకటి ఉంటుంది. ఇప్పుడంటే గ్యాస్ పొయ్యిలు వచ్చాయి. మా చిన్నతనంలో కట్టెల పొయ్యిలు ఉండేవి. కట్టె ఆరిపోయినట్టుగా పైన తెల్లది బూది కప్పేస్తుంది. ఆరిపోయింది కదా అని ముట్టుకున్నాం అనుకోండి, లోపల ఎర్రటి నిప్పు ఉంటుంది, చేయి కాలుతుంది. అలా ఏమీ తెలియనటువంటి ఒక పసిపిల్లవాడిలా పడుకుని నిద్రపోతున్నాడు. అసలు పోతన గారు అన్నారు ఒక చోట, కన్నులు తెరువని కడు చిన్ని పాపడై దానవిచనుబాలు త్రావి చంపే అన్నారు. అసలు ఇంకా కళ్ళు సరిగ్గా తెరవడం కూడా రానంత అర్భకుడైనటువంటి పసిపిల్లవాడిలా ఊయలలో పడుకున్నటువంటి కృష్ణ పరమాత్మను చూచి, ఈ పిల్లవాడు పసిపిల్లవాడే, నా చేత చంపదగినవాడు అనుకుని ఆమె కిందకి దిగింది. చూసింది ఆయన బూది కప్పిన నిప్పు. దుర్జనవధ ప్రారంభకున్ ఢింబకున్ అన్నారు. ఢింబకుడు అంటే పసిపిల్లవాడు, దుర్జనవధ ప్రారంభకున్ అంటే పూతనా సంహారాన్ని సంకేతిస్తున్నారు. ఇక తన యొక్క పరిపూర్ణావతారం యొక్క లక్ష్యమైనటువంటి రాక్షస సంహారాన్ని ప్రారంభం చేస్తున్నాడు. మొట్టమొదట రాక్షసీ సంహారం ఎవరితోటి అంటే పూతనా సంహారంతో ప్రారంభం. రామావతారంలో అయితే తాటకా సంహారం, కృష్ణావతారంలో అయితే పూతన సంహారం. కాబట్టి ఇప్పుడు పూతనా సంహారం కోసమని చెప్పి ఆయన ఉద్యుక్తుడవుతున్నాడు. ఆయన ఉద్యుక్తుడవుతున్నాడంటే ఆయన ఏమైనా శంఖచక్రాలు పట్టుకున్నాడా చేతిలో? ఏమీ లేదు. ఆ లోకేశ్వరుడా చరాచర విభుండాబాల గోపాలుడా బాలధ్వంసిని గొంతు గంటిడి వెసన్ బాలెంత చందంబునన్ పాలిండ్లన్ విషమూని వచ్చుట మదించింతించి లోనవ్వుచున్ కాలంగేల కదల్పరాని కరణిన్ కన్మోక్షి గుర్పెట్టుచున్. పోతన గారు శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు. అది వింటుంటే అసలు ఆ కృష్ణుడు పడుకున్నటువంటి రీతిని అంత అద్భుతంగా ఆవిష్కరించారు ఆయన. ఆ లోకేశ్వరుడు ఆ చరాచర విభుండాబాల గోపాలుడు. ఆయన ఎవరు? పడుకున్నవాడు పసిపిల్లవాడిగా ఉన్న ఆయనలో అనంతమైనటువంటి బ్రహ్మాండములన్నింటినీ నిర్వహించగలిగినటువంటి సమర్థత యందు ఏ విధమైనటువంటి తరుగుదల లేని పరిపూర్ణుడు. ఎందుచేత అంటే మీరు చూడండి, కొన్ని కోట్ల నువ్వు గింజలు ఎక్కడున్నాయని అడిగారు అనుకోండి, ఓ నువ్వు గింజలోనే ఉంటాయి. ఓ నువ్వు గింజ పట్టుకెళ్ళి భూమిలో వేస్తే వచ్చినటువంటి నువ్వు చెట్టులోంచి వచ్చినటువంటి కంకులోని నువ్వులు వేస్తే మళ్ళీ బోళ్ళని నువ్వులు వస్తాయి. ఇన్ని నువ్వులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఒక్క నువ్వు గింజలోంచి వచ్చాయి. అన్ని నువ్వు గింజలు ఒక నువ్వు గింజలో ఉన్నట్టే ఇన్ని బ్రహ్మాండములను నిర్వహించగలిగిన శక్తి పసిపిల్లవాడిగా ఉన్న కృష్ణుని ఎందే ఉంది. అది విచిత్రం. ఆయన పడుకున్నాడు, పడుకున్నట్టున్నాడు, నటిస్తున్నాడు తప్ప నిజంగా ఆయన నిద్రపోడు, ఆయన శక్తికి తక్కువ లేదు.
కాబట్టి ఆ లోకేశ్వరుడా చరాచర విభుండాబాల గోపాలుడు ఆ బాలధ్వంసిని గొంతు గంటిడి వెసన్ బాలెంత చందంబునన్. ఆమె బాలింతరాల్లా పసిపిల్లలకి పాలివ్వగలిగినటువంటి స్థితిలో ఉన్నదానిలా నడిచి వస్తుంటే కాలంకేల కదల్పరానికరణి కాలు చెయ్యి తనంత తాను కదపలేని వాడిలా, అసలు తన గురించి తనకి ఏమీ తెలియని వాడిలా, అమాయకుడిలా అర్భకుడిలా నిద్రపోతున్నాడు. కన్మోడ్చి గుర్పెట్టుచున్. పసిపిల్లల విషయంలో లక్షణం ఉంటుంది, వాళ్ళు చిన్న గుర్రు కూడా పెడుతూ ఉంటారు. అందుకని ఆయన బాగా నిద్రపోతున్నాడు అని పూతను అనుకోవాలని ఓ చిన్ని గుర్రు ఒకటి పెడుతున్నాడు. పెడుతూ కన్మోడ్చి, ఆయనకి నిద్రపోయే అలవాటు లేదు, కానీ నిద్రపోతున్నాడని అనుకోవాలని కన్ను రెప్ప మూసాడు. మూసి పడుకున్నాడు. ఇప్పుడు ఆమె దగ్గరికి వచ్చింది. భగవద్ విషయంలో ఒక విశేషం ఉంటుంది. ఇది సామాన్యమైనటువంటి కవుల చేత రచింపబడినటువంటి గ్రంథములలో మీకు ఈ మహత్తరమైన స్పృహ గోచరము కాదు. అది పోతన వంటి మహాత్ములు మాత్రమే రచించగలరు. అందుకే పోతన గారు ఋషితుల్యుడయ్యారు, ఋషియే అయ్యారు. ఆయన ఆవిష్కరించిన తీరు అద్భుతం. భగవంతునికి సత్యం శివం సుందరం అని ఒక పేరు. ఆయన రాశీభూతమైనటువంటి ఘనమైనటువంటి సౌందర్య రాశి. ఆయన ఏ రూపంలో ఉండనివ్వండి మహాందగాడు. అది మనసులని చూరగొనడంలో ఉంటుంది ఆ శక్తి. అది కేవలముగా అందము నాకే అని నేను అన్నాను అనుకోండి, మీకు కాకపోవచ్చు.